అందరికీ నమస్కారం. నేను మీ ఎంకే. హిస్టారికల్ సిరీస్లో భాగంగా మరో కొత్త వీడియోకు స్వాగతం. చరిత్రలో కొన్ని నగరాలు కేవలం ప్రదేశాలు కావు, అవి సజీవంగా నిలిచి ఉన్న కథలకు అద్దం పట్టే సత్యాలు. శతాబ్దాల వైభవాన్ని, వీరత్వాన్ని, విధ్వంసాన్ని తమ గుండెల్లో దాచుకున్న జీవన్మరణ పోరాటాలు. అలాంటి పోరాటానికి, తెలుగువాని వీరత్వానికి ప్రతీకగా నిలిచిన నగరమే వరంగల్. సువిశాలమైన దక్కన్ పీఠభూమిపై ఒకప్పుడు వెలుగులు విరజిమ్మిన అద్భుతమైన నగరం ఇది. తెలుగు జాతి ఖ్యాతిని, పరాక్రమాన్ని దశా దిశలు చాటిన కాకతీయుల రాజధాని ఇది. ఈ కోటగోడల నుంచే ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రంగా నేటికి పేరు పొందుతున్న కోహినూర్ సూర్యకాంతిని చూసింది. ఓవైపు సంపద, మరోవైపు అద్భుతమైన శిల్పకళ, ఇంకోవైపు భయమెరుగని పరాక్రమం. వీటన్నిటితో ఈ నగరం కీర్తి శిఖరాలను అధిరోహించింది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ మహానగరం గతిని మార్చేలా క్రూరమైన మలుపు తిరిగింది. పుణ్యభూమిగా ఉన్న ఈ నేల రణభూమిగా మారి శ్మశానంగా రూపాంతరం చెందిన కాలమది. ఓరుగల్లుగా చరిత్ర పుటల్లో ఖ్యాతి గణించిన ఈ నేల శత్రువుల గుప్పెట నిలిచి సుల్తాన్పూర్గా రక్తంతో తడిసి ముద్దయింది. అలాంటి మహానగరం తిరిగి వరంగల్గా ఎలా మారింది? చివరి కాకతీయ చక్రవర్తి ఏమయ్యారు? ధైర్యానికి, పతనానికి సాగిన సంఘర్షణలో ఎవరు గెలిచారు? చరిత్ర పుటల్లో దాగిన ఎన్నో హిస్టారికల్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ మొదలయ్యేది 12వ శతాబ్దంలో. కాకతీయ సామ్రాజ్యం సకల కళలతో, అపారమైన సంపదతో కీర్తి శిఖరాలను అధిరోహించిన కాలమది. అప్పుడు ఓరుగల్లు కేవలం కోట కాదు, ఒక సామ్రాజ్యానికి చిహ్నం, తెలుగు సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. మహారాజు గణపతి దేవుడు, ఆ తర్వాత ఆయన వీరపుత్రిక రాణి రుద్రమదేవి పరిపాలనలో ఈ నగరం మహానగరంగా పేరు పొందింది. రుద్రమదేవి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినది చివరి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు. ఆయన పాలనలో రాజ్య విస్తరణ ఆకాశాన్ని తాకింది. కానీ ఈ వైభవం ఉత్తరాది పాలకుల కళ్ళల్లో అసూయకు కారణమైంది. ఇక్కడ రాజ్య సంపద అధికంగా ఉండడం, దక్షిణాదినున్న గోల్కొండ వజ్రాల గనులకు ఓరుగల్లు చేరువలో ఉండటం ఢిల్లీ సుల్తానుల దృష్టిని అమితంగా ఆకర్షించింది. అంతే, చరిత్రలో అత్యంత భయంకరమైన దండయాత్రకు సుల్తానులు సిద్ధమయ్యారు. అప్పటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దాదాపు 1,00,000 మందికి పైగా సైన్యంతో ఓరుగల్లుపై దండయాత్రకు బయలుదేరాడు. ఇది కేవలం రాజ్య విస్తరణ కోసం జరుగుతున్న యుద్ధం కాదు, అపారమైన సంపద కోసం, దక్షిణాదిపై పంతం కోసం జరుగుతున్న కుట్ర. సుల్తానుల సైన్యం అష్టదిగ్బంధం చేస్తూ ఓరుగల్లు కోటను చుట్టుముట్టింది. దాదాపు 1 నెల రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. కాకతీయ సైన్యం పరాక్రమంతో పోరాడినప్పటికీ సైనికుల సంఖ్యాబలం తక్కువగా ఉండడం వల్ల కోట గోడలు మెల్లగా లొంగిపోవడం మొదలుపెట్టాయి. ప్రతాపరుద్రుడి చుట్టూ నిరాశ, నిస్పృహ ఆవహించాయి. కోట లోపల ఉన్న వేలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడటానికి సుల్తానుతో సంధికి అంగీకరించక తప్పలేదు. ఈ సంధి ఖరీదు చరిత్రలో ఎప్పటికీ మరువలేనిదిగా మిగిలిపోయింది. 20,000 గుర్రాలు, 100 ఏనుగులు, అపారమైన ధనం, అలాగే ప్రపంచాన్ని ఎంతో ఆకర్షించిన ఆ అపరూప వజ్రం కోహినూర్, ఇవన్నీ కూడా సుల్తానుల చేతిలోకి వెళ్ళాయి. ఈ సంధితో ఓరుగల్లుకు తాత్కాలిక శాంతి లభించింది. కానీ సుల్తానేటుకు కప్పం కట్టే బానిస రాజ్యంగా కాకతీయ గౌరవం మసకబారింది. ఇది కేవలం పతనానికి నాంది మాత్రమే. అయితే బానిస బతుకును తట్టుకోలేకపోయిన ప్రతాపరుద్రుడు కప్పం కట్టడానికి నిరాకరించి మళ్ళీ తన స్వాతంత్రాన్ని ప్రకటించాడు. అదే సమయంలో ఢిల్లీకి కొత్త సుల్తాన్గా మారిన గ్యాసుద్దీన్ తుగ్లక్ ఈ చర్యను అంగీకరించలేదు. ఎంతో కోపంతో రగిలిపోయాడు. తన కొడుకైన మహమ్మద్ బిన్ తుగ్లక్ను అపారమైన సైన్యంతో ఓరుగల్లుపైకి దండయాత్రకు పంపాడు. అయితే ఈసారి కాకతీయ సైన్యం అసాధారణమైన పోరాటం చేసింది. యుద్ధం భీకరంగా సాగింది, రక్తం ఏరులై పారింది. అయినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. అయితే ఆ టైంలో ఢిల్లీ సుల్తాన్ మరణించాడనే పుకారు ఎటువైపు నుంచి పుట్టిందో గాని
ఆ వార్త సుల్తానుల సైన్యాన్ని ఒక్కసారిగా గందరగోళానికి గురిచేసింది. దీంతో మహమ్మద్ బిన్ తుగ్లక్ యుద్ధాన్ని మధ్యలోనే ఆపేసి తీవ్ర అవమానంతో వెనుదిరిగాడు. అలా రెండవసారి ఓరుగల్లు అఖండ విజయాన్ని సాధించింది. అయితే ఈ విజయం ప్రతాపరుద్రుడి అతి విశ్వాసానికి కారణమైంది. ఇకపై సుల్తానుల నుంచి ఎలాంటి దాడి ఉండదని భావించిన ఆయన విజయోత్సవాలు నిర్వహించి ధాన్యాగారాలను పూర్తిగా ఖాళీ చేశాడు. సైనికులకు సెలవులు ప్రకటించాడు. సరిగ్గా ఇదే అదునుగా భావించిన ఢిల్లీ సుల్తాన్ ప్రతీకారంతో రగిలిపోతూ ఈసారి మరింత పటిష్టమైన సైన్యంతో దాడి చేశాడు. ఆ దాడి ఎంత క్రూరంగా సాగిందంటే దాదాపు 5 నెలల పాటు కోటగోడలు భయంతో వణికిపోయాయి. కోట లోపల ఆహారం లేదు, సైనికులు లేరు. ప్రతాపరుద్రుడి చివరి ప్రయత్నం కూడా ఘోరంగా విఫలమైంది. అంతే, ఓటమి ఓరుగల్లు తలుపున నిలిచింది. చివరకు నగరం ఢిల్లీ సుల్తానుల వశమైంది. ఆ రోజు ఓరుగల్లుకు చీకటి రోజు. సుల్తానేట్ సైన్యం నగరంలోకి ప్రవేశించి విధ్వంసం, దోపిడీ, హత్యలు చేస్తూ దామనకాండ సృష్టిస్తోంది. కాకతీయుల అద్భుతమైన కట్టడాలు ఒక్కొక్కటిగా నేలకొరిగాయి. 1000 స్తంభాల గుడి ధ్వంసమైంది. లక్షల సంపద నిర్వీర్యమైంది. ఈ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందంటే కాకతీయ సామ్రాజ్యానికి గుండెలాంటి నగరాన్ని ఏకంగా శ్మశానంలా మార్చేసింది. చివరి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానుకు బందీగా పట్టుబడ్డాడు. ఆయనను ఢిల్లీకి తరలిస్తున్న క్రమంలో ఇంత ఘోర పరాజయాన్ని, అవమానాన్ని భరించలేక నర్మదా నది తీరాన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా సకల కళలతో విలసిల్లిన కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ఆ సామ్రాజ్యానికి గుండెలాంటి ఓరుగల్లు ఢిల్లీ సుల్తానేట్ చేత అధికారికంగా సుల్తాన్పూర్గా నామకరణం చేయబడింది. అలా ఓరుగల్లు తన గొప్ప పేరును కోల్పోయి శత్రువుల పాలనను సూచించే పరాయి శక్తుల పేరును మోయవలసి వచ్చింది. ఒక వెలుగు వెలిగిన ఈ మహానగరం ఆ టైంలో చీకటి చరిత్రను మోస్తూ తన అస్తిత్వాన్ని తాత్కాలికంగా కోల్పోయింది. అయితే సుల్తాన్పూర్ పేరుతో ఈ మహానగరం ఎక్కువ కాలం ఉండలేదు. కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత కూడా తెలంగాణ గడ్డపై తమ సంస్కృతిని, స్వాతంత్రాన్ని కాపాడుకోవాలనే ఆశ పూర్తిగా చావలేదు. స్థానిక నాయకులైన మునుసూరి నాయకులు ఆ ప్రాంతంలో బలపడుతూ వచ్చారు. వారంతా కూడా ఏకమై ఢిల్లీ సుల్తాన్ పాలకులను తరిమి కొట్టి సుల్తాన్పూర్ను మళ్ళీ స్వాధీనం చేసుకున్నారు. పూర్వ వైభవాన్ని చాటి చెబుతూ ఆ మహానగరం పేరును మళ్ళీ ఓరుగల్లుగా మార్చారు. ఆ తర్వాత బహుమనీ సుల్తానులు, కుతుబ్ షాలు పాలించిన స్థానిక ప్రజల మదిలో బలంగా నాటుకుపోయిన ఓరుగల్లు పదమే స్థిరపడిపోయింది. అలా కాలక్రమేణా ఆ ప్రాంతం పేరు ప్రజెంట్ వరంగల్గా రూపాంతరం చెందింది. ఓరుగల్లు, సుల్తాన్పూర్ మరియు వరంగల్ ఇలా పేరు ఏదైనా ఆ మహానగరం చరిత్రను మన కళ్ళ ముందు కదిలేలా చేస్తాయి. నేటికి వరంగల్ అంటే గుర్తొచ్చేది కాకతీయుల వైభవం. ఒకప్పటి ఏకశిలా నగరమైన ఓరుగల్లు శత్రువుల చేతిలో సుల్తాన్పూర్గా మారినప్పటికీ చివరకు తన అస్తిత్వాన్ని, ఆత్మను కోల్పోలేదు. ఆ వీరత్వానికి నిదర్శనంగా కాకతీయుల కళాతోరణం నేటి తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా నిలబడింది. ఓరుగల్లు పతనం విషాదమే కావచ్చు, కానీ అది తెలుగువారి గొప్ప చరిత్రను, పోరాట స్ఫూర్తిని నిరూపించిన సత్యం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.